ఓం నమో మహాగణాధిపతయే నమః. కార్తీక పురాణం 3వ అధ్యాయము. కావేరీ కార్తీక స్నాన ఫలము తత్వనిష్ట చరితము. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములలో ఏదైనను స్వల్పమైనా చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల 100 మార్లు కుక్కగా పుట్టుదురు. కార్తీక పూర్ణిమ రోజున స్నానదానములు ఉపవాసమును చేయని మనుష్యుడు 1,000,000 మార్లు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మ రాక్షసుడై ఉండును. ఈ విషయమందొక పూర్వకథ కలదు, చెప్పెదను వినుము. ఆ ఇతిహాసము తత్వనిష్ఠుడై ఉన్నది కనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలందు ఆసక్తి గలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు బోవుచు గోదావరి తీరమందు ఆకాశమునంటియున్నట్లుండు ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కియున్నవి, నోరు వికటముగానున్నది, శరీరము నల్లగానున్నది, ఉదరము కృశించియున్నది, నేత్రములు గడ్డము ముఖము ఎర్రగానున్నవి, దంతములు పొడవుగానున్నవి, చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసుల భయము చేత ఆ వృక్షమునకు 6 క్రోశములు దూరము లోపల మనుష్యులు పక్షులు మృగములు సంచరించుటయే లేదు. ఆ వట సమీపమందు పర్వత సమాన శరీరులుగా బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు పక్షులు మృగములు మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని గొలుపు భయంకర శబ్దములను చేయుచుండెడివారు. అనేక కార్తీక వ్రతములను ఆచరించిన తత్వనిష్ఠుడు దైవవశము చేత మార్గమున పోవుచు మర్రి చెట్టు మీదనున్న 3 బ్రహ్మరాక్షసులను చూచెను. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదారవిందములను స్మరించుచు, దేవేశా నన్ను రక్షించుము, లోకేశ నారాయణ అవ్యాయ నా మొర ఆలకించుము, సమస్త భయములను నశింపచేయు దేవా నా భయమును పోగొట్టుము, నాకు నీవే దిక్కు, నీవు తప్ప నన్ను రక్షించు సమర్థులెవ్వరూ లేరు. ఈ ప్రాకారము హరిని గూర్చి మొరబెట్టుచు వారి భయమున పరిగెత్తుచున్న బ్రాహ్మణుని చూచి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతని వెంబడి పరిగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరం పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతిస్మృతి కలిగినది. ఓ రాజా, తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమియందు దండ ప్రణామములు ఆచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్తుతించిరి. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మేము పాపరహితులమైతిమి. మీ రాక మాకు ఉపకారము కొరకైనది. అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారము కొరకే అగును గదా. బ్రాహ్మణుడి ఈ మాటలను విని భయమును వదలి మంచి మనసుతో ఇట్లనియే, మీరెవ్వరు, ఏ కర్మ చేత మీకిట్టి వికృత రూపములు కలిగినవి? లోకనిందితయమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు? భయమును వదలి సర్వమును నాకు చెప్పుడు. తరువాత రాక్షసులు తాము చేసిన నింద్యకర్మలను వేరువేరుగా తలచుకుని ఆ బ్రాహ్మణితో ఇట్లని విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పలికెను, అయ్యా, నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశములో మందారమను గ్రామమునకు గ్రామాధికారిని, మునసబును, బ్రాహ్మణులలో నీచుడను, కఠినముగా మాట్లాడువాడను, ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నమును బెట్టి ఎరుంగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుటచే 7 తరముల కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనమును అపహరించి ఏడల సూర్యచంద్ర నక్షత్రములుండ వరకు కుటుంబము నశించును. తరువాత మృతి నొంది యమబాధలను అనేకములను పొందితిని. ఆ దోషము చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడనే జన్మించితిని. కనుక బ్రాహ్మణోత్తమ, ఈ దోషము నశించు ఉపాయము విచారించి చెప్పుము. అందులో రెండవ వాడిట్లు చెప్పెను, అయ్యా, నేను ఆంధ్రదేశమందు ఉండువాడును. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండివాడును. ఇదిగాక నేనును నా భార్య పిల్లలు షడ్రోపశేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండివాడును. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నమును పెట్టివాడును కాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించి ఉంటిని. పిమ్మట నేను
చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు యమబాధలను పొంది బ్రహ్మరాక్షసుడనై భూమియందు జన్మించి తిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకీ పాపము తొలగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపుము. తరువాత మూడవవాడు నమస్కరించి తన స్థితిని ఇట్లు చెప్పెను. అయ్యా, నేను ఆంధ్రదేశవాసిని, బ్రాహ్మణుడును, విష్ణాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములు విడిచి స్వామి పూజను వదలి పరనిందలను చేయుచు విశేషముగా మాట్లాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యగృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదితనమ్మును అపహరించి అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడనై పుట్టి ఈ మర్రి చెట్టు మీద ఉంటిని కనుక సమస్త భూతదయాపర బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షించుము. నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపజేయుము. తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యము నొంది, మీకు కొంచెమైనను భయము లేదు, మీ దుఃఖము పోగొట్టెదను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకుని పోయి కావేరి నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపచేసెను. అముకానం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యం కావేర్యం ప్రాతస్నాన మహం కరిష్యే. ఇట్లు సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణమునే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠ లోకమునకు పోయిరి. ఓ జనక మహారాజా వినుము. మోహము చేత గాని అజ్ఞానము చేత గాని కార్తీక మాసంబున శుక్ర నక్షత్రం ఉదయించినప్పుడు అంటే తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరీ నదియందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజ చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానము తప్పక చేయవలయును. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయనివాడు 10 జన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు ప్రాతస్నానము తప్పక చేయవలెను. ఈ విషయమే ఆలోచన చేయ పని లేదు. 3వ అధ్యాయము సంపూర్ణము. స్వస్తి.